నమస్కారం అండి. శ్రీమాన్ బ్రహ్మశ్రీ డాక్టర్ రాజ నంబూద్రి గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం గురువుగారు. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవ్యం చూసే వీక్షకులందరికీ నమస్కారం. గురువుగారు 12 రాశుల గురించి వివరంగా చెప్పబోతున్నారు. గురువుగారు, కన్యా రాశి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవ్యం చూసే వీక్షకులందరికీ నమస్కారం. కన్యా రాశికి గురు అనుగ్రహం సంపూర్ణంగా ఉండబోతుందమ్మా. ఎందుకప్పుడినే వీళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి కూడాను వివాహపరంగా కావచ్చు, వ్యాపారం పరంగా కావచ్చు, మరి అదే విధానంగా కొత్త గృహం కొనుక్కోవాలన్నా, కొత్త వాహనం కొనుక్కోవాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా గత 7 సంవత్సరాల నుంచి పట్టినటువంటి శని బాధ కావచ్చు, రాహు కేతువు బాధ కావచ్చు, ఈ సంవత్సరంలో కాస్త పట్టు విడుపు జరగటం అనేది జరుగుతుంది. ఆ సమయంలో ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి విదేశాల నుంచి కూడా సంబంధాలు రావడానికి మంచి ఆస్కారం ఉంది. ఏమండి, విదేశాల నుంచి కూడా మంచి అవకాశం ఉంది. కాబట్టి కంగారు పడే విషయం లేదు. కన్యారాశి వాళ్ళు కూడా మంచి జాక్పాట్ కొట్టేవంటి ఒక యోగం కనపడుతుంది. కన్యారాశి వాళ్ళకి ఏంటంటే బుద్ధి బాగా జ్ఞానం అనేది అతీతంగా ఉంటుంది. అతీతంగా ఉండడం ఏంటంటే ముందుగా బాగా ఆలోచించేవంటి ఒక శక్తి వాళ్ళకి బాగుంటుంది. రేపు ఏంటి ఎల్లంటి ఒక 6 నెలల తర్వాత ఎలా ఉంటాం, 6 నెలల నుంచి మన సంవత్సరం ముందు ఎలా ఉంటుంది అనేది ముందుగా ప్లాన్ చేసుకున్నటువంటి ఒక జ్ఞానం అది కన్యారాశి వాళ్ళకి చాలా ఇదిగా ఉండడం అనేది జరుగుతుంటుంది. ఎక్కువ శాతము జనాల్ని ఎక్కువ నమ్మారమ్మా వీళ్ళు. కాకపోతే ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు మూమెంట్ అవుతూ ఉంటారు. వాళ్ళ బంధుమిత్రులతోనే కలిసిమెలిసి ఉండటం అనేది ఎక్కువ శాతంగా ప్రయత్నం చేస్తుంటారు. కన్యారాశి వాళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు ఏంటి అంటే దానం వచ్చేసి గోదానం చేయటం, లేదంటే వానర దానం చేయటం అనేది చాలా విశేషంగా ఉంటుంది. వానరులకి అంటే కోతులు అలా ఉంటాయి కదా, మనం శివాలయం దగ్గర పోయినా కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆలయాల దగ్గర ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే అవిట్లకి నెవరు లేని మూగజీవులకి అట్టుపండ్లు పండ్లు ఏదైనా దానం చేయటం వల్ల ఈ సంవత్సరం వాళ్ళకి బాగా కలిసి రావటం అనేది జరుగుతుంది. కొత్త వాహనం, కొత్త ఇల్లు, కొత్తగా వాళ్ళకి జీవితంలో కొత్త తనంగా వీళ్ళకి మంచి ఒక అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎదురు చూడలేని ఒక ఫలితాలు రావటం అనేది జరుగుతుంటుంది. వాహనము ప్రయత్నం అంటే వాహనము వెళ్ళే సమయంలో కొద్దిగా అపరమృత్యు దోషము అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఆ ఒక అపరమృత్యు దోషానికి సంబంధించినటువంటి మృత్యుంజయ యొక్క మంత్రాన్ని నిరంతరంగా వాళ్ళు స్మరిస్తూ ఉంటే కొద్దిగా బాగుంటుంది. శివుణ్ణి ఆరాధించడం వల్ల, శివుణ్ణి పూజించడం వల్ల, శివజ్ఞానాన్ని జపించడం వల్ల, అంటే మహాశివరాత్రి రోజు శని త్రయోదశి రోజున స్వామివారికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం చేయటం వల్ల అతీతమైన వంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. ప్రత్యేకంగా కన్యారాశి వాళ్ళు స్త్రీ అయినా పురుష అయినా ఇది ఖచ్చితంగా చేసి చూడండి. మీ జీవితంలో మంచి మార్పు రావటం అనేది 100% జరుగుతుంది. నమస్తే. చూశారు కదండి, ఇప్పటి వరకు శ్రీ రాజ నంబూద్రి గారు చెప్పిన 12 రాశుల గురించి, ఆయన చెప్పిన రాశుల గురించి పరిష్కారాల గురించి తెలుసుకున్నారు కదా. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గురువు గారికి సంప్రదించి మీ సందేహాలు, బాధలు తీర్చుకోగలరు.